అయిన వాళ్ళు నిన్ననే నాయుడు, గీత, షాను, ఈ పేర్లు అయిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉంటారు దయచేసి డాష్ మీద రాసిపోతున్నాను. నాయుడు, గీత, షాను, రాజేష్, మల్లికార్జున, వీరేంద్ర, ఇందు, హైమావతి, రన్న రమ్మ, వీళ్ళందరూ కూడా నిన్ననే పాలిటెక్నికల్లో సీట్ అలాట్ అయింది. వాళ్ళందరూ కూడా తొందరలో పాలిటెక్నికల్ కాలేజీలో జాయిన్ కాబోతున్నారు. రాజేష్ బంగారు తల్లులు మా మంత్రాలయం హై స్కూల్ యొక్క పేరు ప్రతిష్టలో నలదిక్కుల విశ్వవ్యాప్తమయ్యేటట్లుగా మరి విజయడంక మోగించినటువంటి విద్యార్థులు వీళ్ళందరికీ ఎలాంటి క్లాప్స్ కొడితే సరిపోతుంది. ఇది మన పాఠశాలకు ఉండే పవర్, ఇది మా ఉపాధ్యాయులకు ఉండే పవర్. మంత్రాలయం హై స్కూల్ని తక్కువ అంచనా వేయద్దండి. మా పిల్లలు గలాట చేస్తారు, మా పిల్లలు విజిల్ చేస్తారు, మా పిల్లలు అరుస్తారు, మా పిల్లలు డ్యాన్స్ చేస్తారు. అవసరం అనుకుంటే మా పిల్లలు దేనిలోనే సీట్లు కొడతారు. అయితే అగ్రికల్చర్లో సీటు కొట్టిన వాళ్ళు ఇంకా ఉన్నాయి. అంటే మేము సాధించినటువంటి విజయాల్లో ఇంకా ఉంది. అగ్రికల్చర్లో సీటు కొట్టిన వాళ్ళు లక్ష్మీ లాలస, కృష్ణవేణి, పూజిత, ఈశ్వర్, వీళ్ళందరూ కూడా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో సీటు కొట్టినటువంటి వాళ్ళు. లాస్ట్ ఒక్క విషయం, నేను చదువుతున్నటువంటి అంటే నేను ఈ పాఠశాలలో ఉండగానే ఒక్కరన్నా జాబ్ కొడితే చూడాలని తప్పించిపోయేవాడిని. కానీ ఒక 6 రోజుల కిందట ఒక అమ్మాయి జాబ్ కొట్టింది. ఆ జాబ్లో నేనే పోయి జాయిన్ చేయించిన. ఏం తెలుసా, యశస్విని, లక్ష్మీ లాలస వాళ్ళ చెల్లెలు జాబ్ వచ్చింది. సివిల్ ఇంజనీర్గా కల్పతరు అనే ఒక ప్రాజెక్ట్లోన ఇంజనీర్గా జాయిన్ అయింది. సివిల్ ఇంజనీర్ చేసి ఆ అమ్మాయి అక్కడ జాయిన్ కావడం వల్ల ఎంత సంతోషం అనిపించిందంటే, నా కళ ఈ స్కూల్కి వచ్చిన తర్వాత నెరవేరుతలేదు అనుకున్నాను, అది నెరవేరింది. రాబోయే మిగతా ఫలాలు తొందరలో చూడబోతున్నాను. కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు, ఒక్కొక్కరు ఎంతంత జాబ్స్ ఎంతంత సంపాదిస్తారు అనేది నెక్స్ట్ ఒకవేళ మైకి దొరికితే నేను లిస్ట్ చదువుతాను ఆ రోజు. ఇక